హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుణ్ణి దర్శించుకున్నారు. అయితే మహాపర్వదినం శివరాత్రి రోజున మహాద్భుతం చోటు చేసుకుంది. మహాశివుడి కంఠభరణం అయిన నాగుపాము భక్తులకు దర్శనమిచ్చింది. ఇది చూసిన భక్తులు ఆ పరమశివుని ప్రతిరూపంగా భావించి భక్తితో పరవశించిపోయారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో చోటు చేసుకోగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో మహాశివరాత్రి వేళ మహా అద్భుతం చోటు చేసుకుంది. రాత్రి శివపార్వతుల కళ్యాణం జరుగుతుంటే నాగుపాము దర్శనం. లయకారుడైన శంకరుడు కంఠభరణమైన నాగుపాము భక్తులకు దర్శనమిచ్చింది. మండలంలోని గొడిశేర్యాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము దర్శనమిచ్చింది. నాగుపాముని చూసిన స్థానికులు భక్తి పరవశులయ్యారు. పాముకు భక్తితో పూజలు చేసి పాలు సమర్పించారు. నాగుపాము పడగ విప్పి భక్తులను ఆశీర్వదించినట్లుగా ప్రత్యక్షమైంది. మహాశివరాత్రి పర్వదినాన నాగుపాము దర్శనంతో తమ జన్మ ధన్యమైందని స్థానికులు తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి నాగుపామును దర్శించుకున్నారు. శివుడు తన మెడలో పామును ధరించడంతో ఆయన మహిమలు కేవలం మనుషులపైనే కాకుండా పాములపైన ఉంటాయని అర్థమవుతోంది. శివుడు మనకు పూజనీయమైన దేవుడు. అలాగే పాములు కూడా ఆ మహాశివుణ్ణి దేవుడిగా భావిస్తాయని అంటుంటారు. అందుకే ఎప్పుడూ ఆయన మెడలో పాముతో పాటు రుద్రాక్ష జపమాలను సైతం ధరిస్తారని అంటున్నారు. మెడలో ధరించిన పాము పేరు వాసుకి నాగ్. నాగరాజు వాసుకి శివభక్తుడు. పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో వాసుకి రాజు సముద్రాన్ని మథనం చేయడానికి తాడును ఉపయోగించాడు. ఆ ఘర్షణలో వాసుకి రక్తస్రావమై చనిపోయింది. ఈ విధంగా వాసుకి భక్తికి మెచ్చిన శివుడు వాసుకిని నాగలోకానికి రాజుగా చేసి వాసుకిని తన మెడకు ఆభరణంగా చుట్టుకునే వరం ఇచ్చారు. నాగలోకంలోని అన్ని పాములు హిమాలయాలలో శివుడు ఉన్న ప్రాంతంలో నివసించాయి. శివునికి కూడా నాగవంశీయులంటే అమితమైన ప్రేమ. మొదట్లో శేషనాగ్, వాసుకి, తక్షక్, పింగ్లా, కర్కోటక వంటి 5 పాముల వంశాలు ఉండేవి. ఈ 5 వంశాల పాములను దేవతల వర్గంలో ఉంచారు. వీటిలో శేషనాగు పాముల మొదటి రాజుగా పరిగణించబడతారు. అతన్ని అనంత్ అని కూడా పిలుస్తారు. తర్వాత వాసుకి పాముల రాజు అయ్యాడు. అతను కూడా శివుని సేవకుడయ్యారు. వాసుకి తర్వాత తక్షకుడు, పింగ్లా రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.